మరి ఒక ప్రశ్న, మన రాజ్యంలో సేనాధిపతి ఎంతటి పరాక్రమవంతుడైనా ఒకవేళ వాడు అనాచారి అని రుజువైతే వానికి దండన లభిస్తుంది. న్యాయాధీశుడు ఒకవేళ అనాచారం చేస్తే రాజు వారికి కూడా దండన విధిస్తారు. ఒక యువరాజు లేదా యువరాజ పత్ని అనాచారం చేస్తే వారికి దండన విధించడం ఉచితమంటారా కాదంటారా? సర్వాధికారాలు గల ఈ స్థానాన్ని అనాచారి అధిష్ఠించడం ఉచితం కాదు. ఒక యువరాజు కూర్చునే ఆసనం వంటి పవిత్రమైన లేదా అంతకంటే ఉన్నతమైన ఆసనంపై ఒక అనాచారిని నియమించడంలో ఔచిత్యం ఉందా?